ఈ రీల్లో మౌర్యన్ మంత్రి పరిషత్ పార్ట్ 2 చూద్దాం. లైక్ పాత రీల్లో కొన్ని చూసాము, ఈ రీల్లో అన్ని చూసేసి కంప్లీట్ చేసేద్దాం. సింపుల్గా నేర్చుకుందాం. రైట్, ప్రశస్తి అంటే ఏంటంటే హెడ్ ఆఫ్ ప్రిజన్స్ అంట. దీని లాజిక్ ఏంటంటే పిఆర్ఐ పిఆర్ఏ లైక్ పిఆర్ దీని లాజిక్ ఇది. సన్నిధాత హెడ్ ఆఫ్ ట్రెజరీ, లైక్ సన్నిధానం అంటాం కదా దేవుడి టెంపుల్లో, లైక్ అయ్యగారి సన్నిధానం, అక్కడ ఏం డబ్బులు ఉంటాయి, లైక్ హెడ్ ఆఫ్ ట్రెజరీ, అది లాజిక్. నెక్స్ట్ నాయక హెడ్ ఆఫ్ సిటీ సెక్యూరిటీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తెలుసు కదా, ఎన్ఎస్జీ అంటారు కదా. సో ఈ ఎన్ఏని నాయక లింక్ చేసుకోండి, హెడ్ ఆఫ్ సిటీ సెక్యూరిటీ నాయక. నెక్స్ట్ పవర్ అంటే సిటీ పోలీస్ అంట. దీని ఎట్లా అంటే సిటీ పోలీస్ పవర్, లైక్ పవర్ అనుకోండి, లైక్ దాన్ని పవర్ అనుకోండి, లైక్ పవర్. ఇది వ్యాపారిక చీఫ్ జడ్జ్ అంట. ఇదేంటంటే లైక్ జడ్జి మీద భారం వేసాము, భారము బారిక రెండు ఉంటాయి ఇక్కడ, సో ఇది బారిక అట్లా, క్లియర్ కదా. నెక్స్ట్ కర్మాంటిక హెడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ అంట. ఇది ఎట్లా అంటే కర్మరా బాబు ఇండస్ట్రీలో జాయిన్ అయినాము, ఫ్యాక్టరీలో జాయిన్ అయినాము అనుకుంటాం కదా, లైక్ ఈ కర్మ అనేది లాజిక్, ఇక్కడ భారం, క్లియర్ కదా. నెక్స్ట్ యుక్త సబార్డినేట్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది రెవెన్యూ ఆఫ్ ది కింగ్. దీని ఎట్లా అంటే లైక్ సబార్డినేట్ ఆఫీసర్ని గుర్తుపెట్టుకోండి. సంయుక్త చాలామంది పేర్లు ఉంటాయి, లైక్ సంయుక్త కానీ అట్లా, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మిగతావి పురోహిత, యువరాజు అని చిన్న చిన్నగా గుర్తుంటాయి. సో చిన్న చిన్న లాజిక్స్తో మౌర్యన్ మంత్రి పరిషత్ అన్నీ అయిపోయినాయి.